అయితే మళ్ళీ కానీ నా చూపు నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది చెప్పు ఒకసారి చెప్పు. ఇక నేను రోజు నిన్ను తిడతానే ఉంటా. మళ్ళీ నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ అన్న గడ్డం కూడా ఇంతే ఉంటది. నాకేమో అట్లా ఉండటం ఇష్టం ఉండదు. ఎందుకంటే మంచిగా పనికి వెళ్తూ ఉంటాడు, నీట్ గా ఉండాలి, కటింగ్ ఇలా ఉండదు నేను కోరుకుంటా. జీవితంలో మనిషి ఎప్పుడు ఏది ఉండదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటాం, నచ్చినట్టు బతుకుడు అంతే. ఈ షూ 1000 రూపాయలు అయినాయి చూడండి. ఈ పిల్లగాడు స్కూల్ షూలే అంతే ఉంటాయి కాస్ట్. అదే స్కూల్లో కొనాలి, మళ్ళా ఎక్కడ కొనే పని ఉండదు, అక్కడే కొనాలి. అన్ని బుక్స్ కూడా అక్కడే, బట్టలైనా అక్కడైనా, అన్ని మస్తు. ఈ షూ ఎంత దీని కాస్ట్ అని తెలుసా బయట కొంటే? ఇక అసలు మళ్ళీ అవి పెద్ద కూడా అంత ఇదే ఉండదు, నార్మల్ ఇది అంత కాస్ట్లీ కలర్ కూడా కాదు. బయట కొంటే జస్ట్ 350-250లో వస్తుంది, లేకపోతే 300లో వస్తుంది ఈ షూ. ఇక్కడ ఈ షూ కాస్ట్ వచ్చేసి స్కూల్లో ఎంత 1100-1200. 1000 రూపాయలు అంట ఈ షూ. 1000 రూపాయలకి అలాంటి షూ వస్తాయి తెలుసా? స్కూల్లో వాళ్ళు కూడా మరీ ఇంత అధ్వానంగా పైసలు దోసుకుంటున్నారు, అసలు కరెక్ట్ కాదు ఇది. ఎక్కడ స్కూల్ అన్నాక ఎందుకంటే మరి ఆయనంతా దోసుకోకపోతే పైసలు అడిగిలో వస్తే వాళ్ళ స్కూల్ డబల్ కట్టించుకుంటున్నారు. ఎట్లాంటివి ఉన్నమట్టేగా మరి జనాల మీద బాగుపడి పిల్లల స్కూళ్ళు. ఈ షూ కాస్ట్ అంతా జస్ట్ 300 రూపాయలు 200 రూపాయలు పెట్టి షూని 1000 రూపాయలు పెట్టారు. 1000 రూపాయల ఖరీదైన షూ చూడండి అబ్బా. జస్ట్ నార్మల్ షూ, ఏం లేదు, ఒక్కట్లో వచ్చింది పైసలు దొబ్బుతున్నారు అంతే. మరి చూసుకుంటున్నా ఏడుతా ఉండు ఒకటే సచ్చి సిగ్గులే మా రాగి బాబు, బాగా సిగ్గు జనాలు చూస్తే. మా పండు చెక్కెత్తర పండు చెప్పు. మా ఖుషి అయితే డాన్స్ చేస్తాడు స్టేజీ మీద. అది కాకుండా నువ్వు ప్లస్ చెబుతుగా, ప్లస్ ఇండియా విషయం ఎక్కడ చెప్పినా teacher and all of that. Next time, I need to tell you all. You go to see. Thank you all. Thank you all. అట్లా చెబుతారు మా రాగి పండు తల్లి. కాళ్ళు ఎట్టేస్తుండ కోతి పిల్ల ఎత్తుకుంటాడు. మా పండుగకి ఎప్పుడు పక్కన ఉండాలి. షర్ట్ సూపర్ ఉంటుంది, 1400 చూపి షర్ట్ చూపి ఒకసారి ముందే మా ఫ్రెండ్స్ చూపిస్తా. సారీ నా ఫ్రెండ్స్ కాదు, నీ ఫ్రెండ్స్ చెప్తుంది. ఇదిగోండబ్బా ఈ షర్ట్ మట్టికి వచ్చేసి 1400. ఒక్క షర్ట్ వచ్చి ఓన్లీ ఈ షర్ట్ ఒక్కటే 1400 రూపాయలు ఈ షర్ట్. మరి సేమ్ షర్ట్ ఉంది, ఇంకో షర్ట్ చూపిరుతూ సేమ్ అది ఇట్లా ఇటు చూపిద్దా, ఇటు ఓపరి ఎప్పుడు అని చూపించు. నేను మడతేస్తే ఇలా ఈ షర్ట్ ఆ షర్ట్ కూడా సేమ్ ఉంటది. ప్లస్ కాకపోతే ఏంటంటే ఇలా వచ్చింది ఏంటంటే ప్రాబ్లం, కాటన్ వేరు, ఇది స్మూత్ ఉంటది కాటన్. నా చేతిలో ఉన్నది షర్ట్ స్మూత్ ఉంటది, కొంచెం తడిసినా కూడా మస్తు బరువు ఉండిద్ది, కానీ కాస్ట్లీ అనమాట 1400. ఈ షర్ట్ ఎంత అనుకున్నారు? జస్ట్ 350 350 రూపాయలు ఈ షర్ట్ ఒకటే. ఇది మట్టి 1400 సేమ్ షర్ట్, కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్. ఈ షర్ట్ కూడా మస్తు బరువు ఉంది, నా చేతిలో ఉన్న షర్ట్ ఫుల్ బరువు ఉంది, బాగా మెత్త క్లాత్, ఇది మెత్తగా ఉంది, పైన మొత్తం దూదిగా ఉంది, మస్తు కాస్ట్ అనమాట ఇది. ఇట్లా కాస్ట్లీ తీసుకుంటాడు. నేను ఏదైనా అడిగితే లేవు కాస్ట్లీ ఏం తీసుకోలేదు, కాస్ట్లీ ఏం తీసుకోలేదు కానీ ఏందో అట్లా కలిసి వచ్చింది, అట్లా మా ఫ్రెండ్ ఇప్పించిండు తీసుకున్నా. నమ్ముతున్నాను చెబుతున్నావా? మరి గంత ఎవరిచ్చారు, ఎవరెత్తారు మరి? ఇంకా రా, ఆకలి అన్నం పెడుతురు అరుగుతా, ఎందుకు అరుగుతా పానాలు ఎక్కువ మనసు. నువ్వు ఫస్ట్ నేను చెప్పింది ఫస్ట్ పోయి ఆ మొక్కలు కంకులు ఉన్నాయి, ఆ కంకులు తీసుకొచ్చి ఆ కంకులు ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఉప్పేసి నిమ్మకాయ ఒకటి పిండి వాటిని మొత్తం ఉడకబెట్టి తీసుకొచ్చి ఇస్తే తింటాం, హ్యాపీగా ఉంటుంది. చూసారా నా మనసులో ఇదంతా వర్షానికి అయితే మొత్తం అసలు పాకిరి పట్టినట్టు అయింది. 3 days నుండి వర్షం అయితే ఆకోకుండా వర్షం వస్తుంది. మా బండి కూడా చూడండి, బండి వాతావరణం వర్షాకాలము ఏసీ ఉంచిండు, బయట చూపించాను కదా, అంత వర్షం వస్తుంటే అసలు ఏసీ వేయటం కారణమేనా మీరు చెప్పండి? కరెంటు బిల్లు ఎంత వచ్చింది ఒక్కసారి ఇక మా బావకైతే కామెంట్ చేసి మీరు కరెక్ట్ రాంగో చెప్పండి.
ఇట్లా వేసుకుంటే ఎంత కరెంటు బిల్లు వచ్చింది? ఎంత నువ్వు కడితే మాత్రాన్ని వేసుకోవాలా? ఉన్నది ఒకటే జీవితం, కోరుకున్నట్టు తినాలా, కోరుకున్నట్టు బతకాలి, అంతే అంతే. అంతే. ఆ బట్టలు కూడా అన్నట్లు ఆడ మంచం మీద బట్టలు మంచం మీద ఉన్నాయి, చల్లగా ఏగం అవుతున్నాయి ఇంకొద్దిగా. ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉంటే జీవితం బాగున్నట్టు తిరుగుతుంది, మనం అనుకున్నట్టు జీవితం ఉండదు. జీవితానికి అనుకున్నట్టు మనం మార్చుకోవాలి తప్ప కొత్తగా బతకాలి, కొత్త వింతగా ఉండాలని ఏం లేదు. ఉన్న రోజు హ్యాపీగా ఉంటాం, తింటాం, తాగటం అంటే మందు కాదబ్బా. లే నువ్వులే పడుగులే అర్థం. ఎట్లా అడ్జస్ట్ అయ్యి బతుకుదాం అనిపిస్తుంది కానీ అడ్జస్ట్ కాలేకపోతున్నా. అంటే నువ్వు ఎట్లా అవుతులే ఇక నేను అమ్మేస్తా, వాళ్ళు 1,00,000 కోట్లు ఇస్తారు గాడికి. ఇంకా తీసుకొచ్చుకొని నేను ఇక్కడ కారు కొనుక్కుంటా, మంచి ఇల్లు కట్టిస్తా, అన్నీ కొనుక్కుంటా. నువ్వు అక్కడే ఉండిపోవాలి కదా నా కారు. ఓకేనా? నువ్వు చిన్నప్పుడు ఉన్నావు, ఇప్పుడు చిన్నగా ఉన్నావు కదా. కాదు పెద్దిల్లు అంటా నేను అమ్మేసి. నువ్వు మట్టుకు ఇక్కడ ఉండవు, అక్కడే హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఉంటావు. దొంగలు కాదు, మంచోళ్ళే వాళ్ళు. మమ్మీ డాడీలు అవుతారు. ఇక మన మమ్మీ ఉండదు, నేను ఉన్నాను. వెల్కమ్ టు ఋతు ప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే అసలు వర్షాకాలము, బయట అయితే వర్షం ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ వర్షానికి మా ఇల్లు చూడండి, మా ఇల్లు ఎలా ఉందో చూడండి. బట్టలన్నీ అయితే ఎండేసాను, ఎందుకంటే వర్షం బాగా వస్తుంది. బయట వేస్తే తడిచిపోతాను అని ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇక చూడండి ఎట్లా ఉంటది, వర్షం వచ్చిందంటే ఇల్లు మొత్తం ఎట్లా ఉంటది. మా ఖుషి రాకి గొడుగు తీసుకొచ్చింది కానుండి ఎప్పుడు ఈ గొడుగు తీయాలా అని చూస్తున్నారు. చూపిస్తా, బయట కూడా వర్షం వస్తుందో రావట్లేదో చూపిస్తాను. ఇంకోండి వర్షం చూడండి, వర్షం వస్తుంది, వర్షం వస్తుంది. మొత్తం ఇదంతా తడిచిపోయి నీళ్ళు కూడా చూడండి, నీళ్ళు చుక్కలు పడుతున్నాయి రేకుల మీదే. బయట వర్షం వస్తుంది, ఇదంతా చికాకు ఉంది. మేము ఎండేసిన బట్టలు కూడా తడిచిపోయాయి, మళ్ళీ ఈ జాడిచ్చి వేసుకోవాలి. ఇక ఇప్పుడు దాకా వర్షంలోనే పని చేశాను. బట్టలు అయితే ఎండేసి మా బండి చూడండి ఎట్లా తడిసిందో, వర్షానికి చూడండి ఎట్లా తడిసిందో. ఇలాంటి టైంలో వర్షానికి మంచిగా బండ్లు కూడా కడిగినట్లు అయిపోతాయి, కానీ మనం ఎట్లా ఉంచుకోవద్దు. దాని మీద ఏమన్నా పట్ట అలాంటివి కప్పుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది, లేకపోతే ఖరాబ్ అవుతూ ఉంటాయి తొందరగా బండ్లు. చూడండి ఎట్లయితే ఉంది మాదైతే. ఇక నేనైతే ఈ వర్షానికైతే మంచిగా వేడిగా పప్పు చారు అయితే వండుకుంటే బాగుంటుంది అన్నట్లు నేను కూడా పప్పు చేస్తున్నాను. చూపిస్తాను ఇప్పుడు మీకు. పప్పు చేశాను, ఇక స్టవ్ కూడా ముట్టించుంది. ఇప్పుడే వండుతున్నాను, పప్పు చారు అయితే చేసా. దోసకాయ పప్పు చారు చేస్తున్నాను. చూడండి శనగపప్పు తెచ్చాను, ఏమన్నా చేద్దాం పిల్లలకని అయితే శనగపప్పు తీసుకొచ్చాను. పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారు. అన్నం అయితే వండేసి పెట్టాను ఇక్కడే. ఇక పండి అన్నట్టు పండి మా బావ. ఇక మా ఇల్లు ఇప్పుడు వర్షం కదా, ఏమంటారంటే వర్షాకాలం వచ్చిందంటే మన ఇల్లు క్లీన్గా ఉందని చెప్పుకోకూడదు, మనది స్టోర్ రూమ్ అయిందని చెప్పుకోవాలి. అట్లా ఉంది మా పరిస్థితి. ఇంట్లోకి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లుందో. మా అత్తయ్య అయితే ఆడ పండుకుంది, మా బావ అయితే గుండీలు అయితే కుడతాడు, గుండీ అయితే కుడతాడు. ఏంది బావా? బావా నువ్వు అసలు ఈ టైంలో ఈ పనులు చేస్తారా బావ? నువ్వు చెప్పు బావా ఒకసారి. బావా నేను అడిగిందా నీకు చెప్పు. జుట్టు పైకి అనుకోయా కొద్దిగా, బాగా స్టైల్ కొట్టడానికి ఆ జుట్టు పెంచుతున్నావు. ఎప్పుడు కటింగ్ చేపిస్తావో ఏందో అసలు. ఎన్నిసార్లు చెప్పినా ఆ జుట్టు మాత్రం కట్ చేపియవు నువ్వు. స్టైలా? మా ఇంటియర్ అన్న పెంచుతుండే, నేను కూడా పెంచుతున్నా. అవునా? మా ఇల్లు చూడండి ఎట్లుందో. ఇదైతే ఆల్మోస్ట్ ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ 3 days నుండి అయితే మాదైతే మా బెడ్రూమ్ అయితే ఏమంటే స్టోర్ రూమ్ లాగా అయిపోయింది. ఎక్కడ బట్టలు అక్కడే ఉంటున్నాయి, ఇవన్నీ చికాకు ఉంటున్నాయి. బట్టలు కూడా కొన్ని ఎండి ఎండక మళ్ళీ ఎండ వేసుకొని తీసి పెట్టి అసలు ఇంకా చెప్పాలంటే బాగా చికాకు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మా బావ ఏం చేసింది అడుగుదాం. బావా నువ్వు చేసిన పని నాకు చెప్పాలి. ఇప్పుడు ఏ కాలము నువ్వేం చేసినావు ఒక్కటే చెప్పు, నాకు కారణం చెప్పు. కాలం ఏం కాలం ఏం కాదు. ఇప్పుడు మరి ఏం చేద్దాం, బట్టలు మొత్తం తడిసిపోయినాయి.
అయితే ఇక ఆ బట్టలు అనట్లేదు అని చెప్పేసి పాత పాయింట్ ఉంటే దానికి బటన్ ఊడిపోతే ఈ బటన్ పెట్టుకుంటున్నా. బటన్ పెడుతున్నావా? దీనికి అన్ని బాగానే ఉన్నాయి కానీ బటన్ ఊడిపోయింది. సర్లే పాయింట్ అన్ని బట్టలు మొత్తం తడిచిపోయినాయి కదా, సర్లే ఏదైతే అని చెప్పేసి దీనికి బటన్ కుట్టుకుంటున్నా. ఏం కుట్టుకోకూడదా? కుట్టుకోవచ్చులే. నేను ఇంకోటి అడుగుతున్నా, అసలు నువ్వు ఒక తప్పు చేసినావు. అసలే బట్టలు ఎండక ఆడ బట్టలు ఆడున్నాయి, నువ్వు చేసే పనులు నువ్వు చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఫ్యాన్ బంద్ చేసినావు. ఫ్యాన్ బంద్ చేసి ఏం వేసినావు? ఆ ఏసీ వేసే కాలమేనా ఇప్పుడు? కరెంటు బిల్లు ఎంత వచ్చింది బావా? ఏం చేస్తుందా మరి? అది ఒక మాట నేను చెబుతున్నా. అదే నేను ఏసీ వేసిందంటే నువ్వు ఊకుంటావా? ఈ టైం అప్పుడు పరిస్థితిని బట్టి దాని ఎందుకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా పిల్లగాళ్ళు చూడండి, మా పండు అయితే మా ఖుషి ఈ బుక్స్ చూడండి ఎట్లా పెట్టారు. ఈ వీడియో తీస్తున్నా అనేసరికి ఎమ్మటే నుంచి లేచి వీడియో కోసం అయితే ఆడికొచ్చారు. ఇట్లా బుక్స్ తీసి ఇట్లా పడేస్తున్నారు పిల్లగాళ్ళు. వాళ్ళు ఇప్పుడు దాకైతే చదువుకున్నారు, నేనైతే వంట చేస్తున్నా. ఇక ఇదైతే ఇట్లా ఉంటది అవతారం అయితే, మా స్టోర్ రూమ్ అవతారం అయితే ఇలా ఉంటది. వర్షం వచ్చిందంటే ఇట్లా నా మనసులో అయితే స్టోర్ రూమే. వర్షం వచ్చిందనుకో ఇంట్లో బట్టల ఆరక ఇల్లు అంతా తడి ఉండి చికాకి ఎవరికైనా ఉంటది. వర్షం వస్తుంది, నేనేం పకోడీ చేద్దామని శనగపప్పు అది తెచ్చేటి పెట్టిన. మా బావ ఏమో మొక్కజొన్నలు ఉడకబెట్టమంటాడు. పిల్లలకు కూడా ఆల్లేసి ఇచ్చారు. ఇక ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా వాళ్ళ కోసం అయితే. కాదు, రేపు కూడా అని చెప్పారు. మీ వాళ్ళ మేడం చెప్పిందంట. అసలు రాఖీ పొద్దున్నే లేచి ఇవాళ సండేనా అని అడుగుతుండు. అసలు రేపు ఎందుకు అవునా? బోర్డు తయారు చేయమని చెప్పిందా? అది బోటు అంటే అది వాడట్టు బోటు ఏమంటారు బాబు దాన్ని? పడవా? పడవ తయారు చేయమని చెప్పిందా? మరి తయారు చెయ్యి. అర్థం కావట్లేదా నీకు? నేర్చుకో, సెల్లులో చూస్తావు కదా, ఊకే నువ్వు బొమ్మలు చూస్తావు కదా, నేర్చుకోవచ్చుగా నువ్వు. బావా ఎట్లా కొడుతూనే ఉన్నావు కదా, మరి మా పిల్లగాలవి కూడా టీ షర్ట్లు ఉన్నాయి, కొట్టరాదు. అదే కొద్దిగా సనువిత్తంట. పొద్దున నిజం చెప్పు, పొద్దున ఈ మంచం తీసినావు నువ్వు. మంచం తీసినప్పుడు బెడ్షీట్లు అక్కడ వేస్తారా? నువ్వు చెప్పు. వంతలు అట్లా వేస్తారా? ఇక మగోళ్ళు కూడా నీట్గా చదువుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు డబ్బులు పైసలు సంపాదించుకోతారు ఆడోళ్ళు. ఇంట్లో తిని కూర్చొని ఇంట్లో పని చేసుకుంటారు ఆడోళ్ళు. అసలు ఆడబట్టలు భలే కాదు. నేను మార్నింగ్ రోజు నేనైతే మడతేస్తేనేమో శుభ్రంగా చేస్తాను. ఒక్కరోజు మా బావ మడతేసి ఇంటి నిండా బట్టలు చేసిండు. ఏదో పాయింట్ దొరకలేదంట, గుండి దొరకలేదంట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇవన్నీ పాయింట్లే. ఇగోండి ఈ పాయింట్లు ఉన్నాయి. నువ్వు సెల్లు కట్టు దానికి సహాయం చూసి పెట్టు, పాయింట్కి వెళ్ళి పెడుతుంది చేయగాను అట్లా. మా బావ అయితే ఇంత మంచి పాయింట్లు ఉంచుకొని ఒక గుండీ లేదని ఆ పాయింట్ కావాలి, అదే పాయింట్ కావాలని ఇవన్నీ తీసి పడేసిండు. చూడండి ఇవన్నీ ఇప్పుడు నేను చదివినా. ఇప్పుడు ఈ కూడా చూడండి, ఇంత మంచి పాయింట్లు ఉన్నాయి కదా, వేసుకోవచ్చు కదా ఆ గుండీ. లేకపోతే దానికోసమే చూడకపోతే ఇంటి నిండా వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చికాగ్గా పెట్టిండు. ఎన్ని పాయింట్లు తీసిండో చూడండి. ఇన్ని పాయింట్లు తీస్తారు అసలు. మళ్ళీ పిల్లగాల బట్టలు, కొత్త బట్టలు మొన్ననే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి వేసుకున్నారు. ఇవి మడతేయాలి, అవి మడతేయాలి. వర్షాకాలం ఎంత చికాకు ఉందో అసలు. అయినా కానీ ఏంటంటే పిల్లలు ఇప్పుడు మా బావ చేసిన తప్పు నేను సరి చేసుకోవటం అవుతుంది. బావ చెప్పు బావ, ఇది న్యాయమేనా బావ? అసలు ఏమన్నా సంతోషంగా చూస్తావా బావ? నీ పనే పెడతావు. నాకైతే ఎప్పుడు చూడు ఏదో పని చేయాలన్నట్టు పని పెడతావు నాకు. కాదు నాన్న, కొద్దిసేపు అయినా మీరు చదువుకోవచ్చుగా. చెప్పండి నాన్న, ఏంది నాన్న ఈ కరం? ఏం చెప్పండి. ఎంతకన్నా పైసలు పెట్టి చదువుతున్నానా? చదువుకోకుండా ఏంది నాన్న చెప్పండి. ఇందా చదువుకుని ఇందా పనుకోవట్లేదన్నా? ఇప్పుడు పడుకుంటాం. ఇదేమన్నా కొద్దిసేపు చదువుకుందరు రండి. ఖుషి
నువ్వేందుకు ఖుషి ఈ బెడ్షీట్ ఎట్లా భోజనం ఖుషి తల్లి చలి పడుతుంది అది ఆ ఏసీ బంద్ చేసుకోరా మళ్ళా ఇవే వేసింది. నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టి రూతు ఎందుకు రూతు నన్ను ఇబ్బంది పెడతావు ఈ టైంలో కూడా ఇబ్బంది పెడతావు రూతు వాన వస్తుంది ఆకలేస్తుంది అన్నం పెట్టు అయింది పప్పు వండినగా అయిపోయింది. అన్నం పెట్టమంటే రూతు నాకైతే అన్నం పెడుతుంది అబ్బా అన్నం పెట్టని పొద్దుగాల నుంచి అడుగుతున్నా 5 గంటల పనులు పెట్టుకుంటే ఎంత చికా చేస్తుంది రూతు అసలే నాకు చికాకు కొంత పానం పొద్దు నుంచి ఆకలేస్తుంది బాగా ఈ అమ్మాయిని అన్నం పెట్టమంటే నేను బట్టలు మొత్తం మాట తీసుకుంటాను రూతు. నువ్వు చూడు ఇవన్నీ ఎట్ట తీసిన కొత్త సొక్కాలు చూడు అట్ట తీసేసిన నేను మంచిగా మడత చూడు ఇది ఇంత నీట్ గా మడత వేసిన బట్టలు తీసి ఇగో ఇది చికాకు ఎట్టు చేసిన ఆ షర్ట్ వచ్చి 1400 రూపాయలు ఒక్క షర్టు బాగుంటది. మొన్న శనివారం కుశాంతికి అయితే ఇది టీ షర్ట్ అని ఇవైతే తీసుకున్నాను. ఇది టీ షర్టు ఈ 1200 అయినాయి టీ షర్ట్ అను బూట్లేమో 1000 రూపాయలు అయినాయి మొత్తం 2200 అయినాయి. ఒక్క డ్రెస్ కి శనివారం డ్రెస్ కి ఒక డ్రెస్ కి మా బాబుకి నేను గిఫ్ట్ ఇచ్చాను. నువ్వు గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి తొందరగా జరిగింది. చినగలేదు మంచిగానే ఉంది చూడండి. చూసుకో ఇది నువ్వే గుంజిను అది గొంతులేదు నేను గొంతులు అదే జరిగింది. ఇది మా బావకి అయితే నేను గిఫ్ట్ ఇచ్చాను. ఇది మా బావే చింపుకుండి ఇక్కడ కుట్లు ఉన్నట్టుంది నేను కాదు బండకేసి బాధింది అంటే ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు అయింది అందుకే బండకేసి బాధి ఇరగొట్టింది. ఏదైనా భార్య భర్తల మధ్య చిన్న గిఫ్ట్ ఇచ్చినా ఎప్పటికే గుర్తుంచుకోవాలి బావా నీలాగా ఎట్ట చింపుకోరు బావా ఎవరో చెప్పుకుంటారా మనకి ఈయడం అలవాటు తీసుకోవటమే మనకి అయితే ఖచ్చితంగా పండక్కి గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటా అప్పుడు నాకు మంచి హ్యాపీగా అనిపించింది అట్లా ఇయటం వల్ల. కాదంటలేదు నువ్వు ఇస్తావులే కానీ హలో ఎక్స్క్యూజ్ మీ నువ్వు ఇస్తావు ఫొటోస్ కూడా ఉన్నాయి చూడు నీకు గుర్తొచ్చింది అప్పుడు నేను వాచి పెట్టి నీకు ఫోటో తీయలేదా నువ్వు పెట్టిన వాచి నేను ఎవరు మెన్న ఎత్తకపోయింది అది అట్ట అబద్ధాలు చెప్పకు ఎందుకు అబద్ధాలు ఉన్నమాటేగా అసలు మా అన్నయ్య ఏదైనా నీది ముట్టుకొని కూడా ముట్టుకోరు. మీ అన్నయ్య గురించే చెప్పాలి నువ్వు అడిగితే నువ్వు ఇస్తావు తప్ప ముట్టుకోడు కూడా అట్లా. ఏదో ఒకసారి ఫేస్ స్టార్టింగ్ ఇచ్చుకో మీ అన్నయ్య వచ్చి సైలెంట్ గా తప్ప ఇంట్లోకి వచ్చాయి మీ అన్నయ్య గురించి చెప్తున్నావు నాకు నువ్వు బాగా ఒక టీ షర్ట్ అంటేనే ఎప్పుడు వద్దులే మీ అన్నయ్య ముచ్చట చెప్తావు. ఇదైతే మా రాఖీకి స్కూల్లోని డాన్స్ వేస్తుంటే ఇచ్చారు కానీ ఇది ఇచ్చి 3 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు డ్రెస్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు నర్సరీలో ఇచ్చి ఉంటారు. నర్సరీ కాదు నర్సరీ ఈ స్కూల్లో ఇక్కడ నుంచి యూకేజీ ఇప్పుడు సెకండ్ క్లాస్ అంటే 3 సంవత్సరాలు అయింది ఇచ్చి 3 సంవత్సరాలు అయింది. అయినా డ్రెస్ వేసుకుని డాన్స్ చేయలేదు స్కూల్లో డాన్స్ చేయడానికి ఇచ్చారు డాన్స్ చేయకుండా ఒకటే ఏడుతున్నాడు. చిన్నప్పుడు కదా అప్పుడు ఇలాంటివి బాగా గుర్తుంటాయి కూడా అసలు నవ్వు వస్తుంది అప్పుడప్పుడు చూస్తే. అప్పుడు దాకా మేము కష్టపడి మేము డబ్బులు కట్టి మేము ఇది కొన్ని అంటే వాళ్ళే కొన్నారు మేము డబ్బులు ఇస్తే ఇవన్నీ చేసి రెడీ చేపించి అన్ని చేస్తే లాస్ట్ కి ఏం చేసిండు ఇది ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత డాన్స్ నిన్న జోక్ జరిగింది బాబా నేను ఒత్తగానే బట్టలు చదువుకున్నాను. ఓకే ఫ్రెండ్స్ కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ బ్లాగ్ ఈ రోజు అయితే ఇంతే రేపు మళ్ళీ మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తాం అందాక బాయ్ ఇస్తారు బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.